2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సప్తమాధిపతి అయిన గురువు 12వ స్థానంలో వక్రించి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన కుజుడు 2వ స్థానం నిలబడి ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. డబ్బు రావాల్సింది కూడా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో 6వ స్థానంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి శత్రువులు నశిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గ్యాస్ట్రిక్ సమస్యలతో మరియు థైరాయిడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు లలితా సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమంలో రాహు ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా మాత్రం మల్టిపుల్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.